Hey, good morning guys. Welcome back to Kushoda's vlog. Finally friends, మన ముందర మహేంద్ర 3XO అనేది వచ్చేసిందండి. ఈ రోజు మనం దీని గురించి డీటెయిల్ గా మనం రివ్యూ చేయబోతున్నాము. ఫస్ట్ మనం దీని ప్రైస్ అది మనం లాస్ట్ లో చూసుకుంటాం. దీని విడ్త్ ఎట్లా ఉంటుంది, దీని వీల్ సైజ్ ఎలా ఉంటుంది, దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్ కూడా మనం దాని గురించి మాట్లాడదామండి. టైం వేస్ట్ చేయకుండా రండి మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు మనం AX5 వేరియంట్ మాట్లాడుతున్నామండి. మనం ఈ రోజు రివ్యూ చేసే కలర్ వచ్చేసి సిట్రీన్ ఎల్లో. టోటల్ ఈ వెహికల్ లో 5 వేరియంట్స్ అనేది ఉంటుందండి. దానిలో M వేరియంట్ అనేది 3, A వేరియంట్ అనేది 2 అండి. సో M వేరియంట్ లో ఏమేమి వస్తుంది, MX1, MX2, MX3. ఆ MX2, MX3 లో మళ్ళీ ప్రో వేరియంట్ అనేది యాడ్ అవుతుందండి. ప్లస్ ఇప్పుడు ఏ వేరియంట్ అన్న కదా, ఏ వేరియంట్ అనేది అడినాక్స్ వేరియంట్ అండి. అడినాక్స్ వేరియంట్లో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి AX5, AX7. వాటిల్లో మళ్ళీ ప్రో వర్షన్ కూడా ఉంటుంది. అంటే ప్రో అంటే లగ్జరీ వర్షన్. అండ్ మనకి దీనిలో అడాస్ ఫీచర్స్ అనేది ఇచ్చారండి. మనం మామూలుగా మనం 700 చూస్తున్నాము, స్కార్పియో N వెహికల్ చూస్తున్నాము, దానిలో మనకి అడాస్ ఫీచర్ అనేది ఇచ్చారు. అది లెవెల్ 1. దీనిలో లెవెల్ 2 అనేది ఇంట్రడ్యూస్ చేశారండి కొత్తగా. కానీ దీనిలో ఓన్లీ ప్రో మోడల్స్ కూడా దీనిలో అడినాస్ మోడల్ అంటే AX5 ఏదైతే ఉందో దానిలో లగ్జరీ మోడల్లో, ప్లస్ AX7 లగ్జరీ మోడల్లో మాత్రమే ఇచ్చారండి. మిగతా దేనిలో అయితే అడాస్ ఫీచర్స్ అయితే ఇవ్వలేదు. సో మనం ఈరోజు ఏ వెహికల్ గురించి మనం మాట్లాడుతున్నాము అది AX5 అండి, లగ్జరీ మోడల్ కాదు. సో దీనిలో అడాస్ ఫీచర్స్ అనేది లేదు. సో ఫ్రెండ్స్, దీనిలో ఏమేమి ఇచ్చారు ఫ్రంట్ సైడ్ చూస్తాము. దీనిలో చూడండి, డ్యూయల్ హెడ్ లైట్ అనేది ఇచ్చారండి. ఇదేమో హాలోజన్ లైట్ కాదు, ఇది LED లైట్ అండి విత్ డ్యూయల్ ఫంక్షన్. దీనిలో మనకి హెడ్ లైట్ షార్ట్ లాంగ్ డిస్టెన్స్ రెండు ఒకే దానిలోనే వస్తూ ఉంది. ప్లస్ C టైప్ మోడల్లో మన DRL అనేది ఇచ్చారండి. ప్లస్ దీనిలో టర్న్ ఇండికేటర్స్ కూడా దీనిలోనే ఇచ్చారండి. కింద మనకు ఫాగ్ లైట్ అనేది ఇచ్చారండి, కానీ ఇక్కడ మనకు ఫాగ్ లైట్ అనేది లేదు. మనకి దీనిలో లగ్జరీ మోడల్లో మాత్రమే మనకు వస్తుంది, అంటే దీనికన్నా హైయర్ వేరియంట్లో మాత్రమే వస్తుందండి. సో మనం ఇది ఆఫ్టర్ మార్కెట్ కూడా మనం తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆఫ్టర్ మార్కెట్ కూడా ఈజీగా మనకు అవైలబుల్ అయితే ఉందండి. ప్లస్ ముందు చూడండి, ఇక్కడ మొత్తము పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారండి. దానిలో క్రోమ్ ఇన్సర్ట్స్ అనేది ఇచ్చారండి విత్ మహేంద్ర లోగో. చాలా సూపర్గా ఉంటుందండి చూడడానికి. మనకి ఈ కలర్తో పాటు బ్లాక్ అని కాదు, ఇది కామన్గా అన్ని వెహికల్లో బ్లాకే ఇచ్చారండి ముందర పియానో బ్యాక్. సో మనం టాప్ వేరియంట్ పోయినప్పుడు అంటే లగ్జరీ మోడల్ పోయినప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా అనేది వస్తుందండి. ఇక్కడ ప్లస్ ఇక్కడ అడాస్ ఫీచర్స్, ఇక్కడ రాడార్ అనేది వస్తుందండి. సో మనది ఈ వెహికల్ మనకి టాప్ మోడల్ కాదు, లగ్జరీ మోడల్ కాదు కాబట్టి దీనిలో ఇవ్వలేదండి. సో నెక్స్ట్ మన సైడ్ వ్యూ గురించి మనం మాట్లాడదామండి. మన సైడ్ ఏ విధంగా ఉంటుంది మన వెహికల్ అది చూద్దాం రండి. సైడ్ ప్రొఫైల్లో మనం చూస్తున్నాం ఇక్కడ అండి, మనం ORVM అనేది విత్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండి. దాంతోపాటు మన టర్న్ ఇండికేటర్స్ అనేది ఇచ్చారు LED లైట్లో. కానీ ఒక డిసడ్వాంటేజ్ దీనిలో, అంటే ఈ మోడల్ డిసడ్వాంటేజ్ కాదు, ఇవ్వలేదండి. కింద కెమెరా అనేది లేదు, అందుకే దీనిలో 360 మోడల్ అనేది దీనిలో లేదు, AX5లో లేదు. కానీ దీనిలో లగ్జరీ మోడల్లో అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. అంటే దీనికన్నా హైయర్ వేరియంట్లో మీకు ఇక్కడ కూడా ఒక చిన్న కెమెరా అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మన కార్ లెంత్ వచ్చేసి అండి 3994 అండి. మనకి విడ్త్ వచ్చేసి 1821, ప్లస్ హైట్ వచ్చేసి మనకి 1640 అండి. వీల్ బేస్ వచ్చేసి మనకి 2600 అండి. బండి చాలా పెద్దగా ఉంటుందండి, మనము కంఫర్టబుల్గా కూర్చోగలం. ప్లస్ మనకి చాలా ఈ హ్యాచ్ బ్యాక్ మోడల్ వెహికల్లో మనకి డిక్కీ ప్రాబ్లం అని ఉంటుంది, వెనక స్పేస్ ఉండదు. కానీ దీనిలో చాలా మంచి స్పేస్ ఇస్తారండి. కావాలంటే ఇమేజ్లో చూడండి, దీనిలో ఎన్ని సూట్ కేసెస్ పడుతున్నాయి చూసారు కదా. సో ఇంత స్పేస్ అనేది ఇక్కడ ఉంటుందండి. సో బ్యాక్ సైడ్ కూడా వెళ్ళినప్పుడు మనకి అది కూడా మీకు చూపిస్తానండి. ప్లస్ ఇక్కడ చూడండి, మన టైర్ సైజ్ మనకి ఈ మోడల్కి అయితే మనకి R16 ఇంచెస్ అనేది ఇస్తున్నారండి. టైర్ ప్రొఫైల్ వచ్చేసి మీకు 205/65 R16 ఇంచెస్ అలై వీల్స్ అనేది ఇచ్చారండి. ఈ మోడల్ నుంచి అయితే మనకి అలై వీల్స్ అనేది వస్తుందండి AX5 నుంచి. దీనికి కింద వేరియంట్ పోయినప్పుడు మనకి క్యాప్ అనేది ఇస్తారండి. సో ఈ విధంగా క్యాప్ అనేది ఉంటుందండి వెహికల్లో. సో దీని టాప్ మోడల్ పోయినప్పుడు మనకి 16 ఇంచెస్ కదా, మనకి AX5, AX7 అంటే AX7 మోడల్ పోయినప్పుడు 17 ఇంచెస్ అలై వీల్స్ అనేది ప్రొవైడ్ అవుతుందండి. సో నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ అనేది వెళ్దామండి. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటే మనం చూద్దామా రండి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కార్ మీద చాలా హైలైట్ అనేది అండి ఇది ఇన్ఫినిటీ LED టైల్ ల్యాంప్ అండి. మొత్తం కనెక్టింగ్గా ఉంటుంది. నైట్ టైం చూడాలా ఎట్లా ఉంటుందో, నైట్ టైం వెహికల్ పోయినప్పుడు వెనక లైట్ వేస్తే మొత్తం లైట్గా ఉంటుంది. సింప్లీ వావ్ అండి. మనం చూసినాం కదా, ఇక్కడ మనకి షార్ఫిక్ ఎంటీనా అనేది పైన ఇవ్వలేదండి. దీనికి ఓన్లీ మనకు టవర్ ఎంటీనా అనేది ఇచ్చారు. ప్లస్ ఇది చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే షార్ఫింగ్ ఎంటీనా అనేది ఓన్లీ 20 కిలోమీటర్ రేంజ్ వరకే మనకి తగులుతుందండి. ఇదైతే దానికన్నా ఎక్కువ ఉంటుందండి. ప్లస్ మన కింద ఇక్కడ స్పాయిలర్తో పాటు మనకి LED లైట్ అనేది ఇచ్చారండి వెనకల. ప్లస్ మనకి ఇక్కడ ఒకటి వైపర్ కూడా ఇచ్చారు, బ్యాక్ సైడ్ వైపర్ ఇచ్చారు దీనికి. ఇక్కడ చూడండి, మన కొత్త లోగోతో పాటు XUV 3XO సూపర్ అండి. కింద వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్ అనేది ఇచ్చారండి. సో మనం బూట్ చూద్దాం, మనం బూట్ ఏ విధంగా ఉంటుందో రండి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మన బూట్ స్పేస్ అనేది ఇచ్చారు. సో కింద నుంచి పై వరకు అనేది మనకి 364 లీటర్స్ అనేది ఇచ్చారండి. సో ఒకవేళ మనం షోల్డర్ లెవెల్ చూసుకుంటే 260 లీటర్స్ అండి. సో మనం పై వరకు పడుకున్నామంటే 364 లీటర్స్ అనేది దీనిలో అవైలబుల్ అయితే ఉందండి. సో ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఇన్ని సూట్ కేస్ అనేది మనకు పడతాయండి ఇక్కడ. సో ఎంత స్పేస్ అనేది మీకు అర్థమైంది కదా. సో ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని కింద అనేది మనకి
దీని కింద మనకి స్పేర్ వీల్ అనేది ఉంటుందండి. స్పేర్ వీల్ వచ్చేసి మీకు చూడండి ఇక్కడ స్పెసిఫికేషన్ చూడండి 135R16 ఇంచెస్. ఇది కూడా 16 ఇంచెస్ అండి. కానీ ఇది ఓన్లీ 80 km/h వరకు మనం డ్రైవ్ చేయగలమండి. దానికన్నా అయితే ఎక్కువ స్పీడ్ మనం పోలేము. సో దాంతోపాటు మనకి జాకీ ఇచ్చారు, గ్రించ్ కూడా ఇచ్చారు. సో అవైలబుల్ అన్న ఇక్కడ అన్ని ఇచ్చేస్తారండి. టో హుక్ వచ్చేయడానికి కోసం ఇది కూడా ఇచ్చారండి. సో ఇది మన బూట్ స్పేస్ అండి. నెక్స్ట్ మన ఇంటీరియర్స్ వెళ్దామండి. సో ఇంటీరియర్స్ మనం మెయిన్ చూడాలి కదా ఏ విధంగా ఉంటుందో. సో రండి మనం ఇంటీరియర్స్ చూద్దాం. ఇంకో చూడండి ఫ్రెండ్స్, నా వరకు నేను చెప్తున్నాను, నా 700లో నేను మిస్ అయ్యేది ఇది చూడండి. ఇది అనేది నేను మిస్ అయినానండి. ఇది నా 700లో లేదు. సో మనం కీస్ మన పక్కలో పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ దీని బటన్ నొక్కితే బండి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుందండి. కానీ 700లో మనం ఏం చేయాలా, మనం లాక్ ఓపెన్ చేయాలా. సో ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అండి ఈ వెహికల్లో. సో లోపలికి చూడండి ఫ్రెండ్స్, ఇంటీరియర్ మొత్తం వైట్కి ఇచ్చారు. సో వైట్ ఇంటీరియర్ ఉన్నప్పుడు మనకి ఫోబియా అనేది ఉండదు. చిన్న ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మన మెయింటెనెన్స్ అనేది చాలా హై ఉంటుందండి. వైట్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, కానీ చూసే మాత్రం సూపర్ ఉంటుంది కదా. మన డోర్స్కి అయితే ఇక్కడ అయితే హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారండి, ఇక్కడైతే సాఫ్ట్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ అండి. సో ఇక్కడంతా మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. మొత్తం పవర్ విండోస్ అండి. దానిలో 1 టచ్ అప్ ఆటో హోల్డ్ వచ్చేసి మన ఫ్రంట్ డ్రైవర్ సైడ్ ఒకటి మనకి 1 టచ్ అప్ అండ్ డౌన్ అనేది ఇచ్చారండి. మిగతా అన్ని ఆటోమేటిక్గా అండి. సో దీనిలో మనకి మిర్రర్ లాక్ బటన్ ఒకటి ప్లస్ సెంటర్ లాకింగ్ ఒకటి ఇచ్చారు, ప్లస్ ఓవీఆర్ కంట్రోల్ అనేది ఇక్కడ ఇచ్చారండి. సో మన వెహికల్ లోపల ఎంటర్ అవుదామంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్ సీట్ అయితే మనకి ఫ్యాబ్రిక్ సీట్ అనేది ఇచ్చారండి. సో దీనికన్నా హైయర్ వేరియంట్లో పోతే మనకు లెదర్ సీట్ అనేది అవైలబుల్ చేస్తారు. ఇంకోటి అండి, ఇక్కడ మనకి మాన్యువల్గా ఇచ్చారండి, అడ్జస్టబుల్ మాన్యువల్ ఇచ్చారు. మనకి 700లో లాగా దీనిలో టాప్ వేరియంట్లో కూడా మనకి ఎలక్ట్రికల్గా అయితే లేదు, మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నో ప్రాబ్లం అండి, చాలా మంచిగా ఉంది, చాలా ఫ్రీగానే మనం అడ్జస్ట్ చేసుకోగలం. చూడండి చాలా ఫ్రీగా ఉందండి, అడ్జస్ట్ చేసుకోవడం చాలా ఫ్రీగా ఉంది. సో మన ఈ కంఫర్ట్ ఈ లెవెల్లో మనం కూర్చున్నామండి. నేనైతే 5'11" ఉన్నానండి. సో ఇది నాదైతే డ్రైవింగ్ నా కంఫర్ట్ అండి. ఇది మనం వెనకలు కూర్చున్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందో మనం నెక్స్ట్ చూద్దామండి. సో ఇంటీరియర్ మనం చూద్దాం ఫ్రెండ్స్. మన స్టీరింగ్ అనేది పూర్తిగా ర్యాప్డ్ అనేది ఉందండి, లెదర్ ర్యాపింగ్ అనేది ఉందండి. మనకి ఈ వేరియంట్ నుంచి వచ్చేస్తుంది. చూడండి స్టీరింగ్ మీద మనం చూస్తుంటే చూడండి ఇక్కడ అయితే మనం మొత్తం క్లస్టర్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇచ్చారండి. క్రూజ్ కంట్రోల్ ప్లస్ మనకు సెట్ చేసుకోవడం ఎట్లా అవన్నీ దీనిలో క్రూజ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేది ఈ పక్క ఇచ్చారండి. ఇక్కడ వచ్చి మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అలెక్సా ఇచ్చారండి. మా వాల్యూమ్ మ్యూట్ అనేది ఇచ్చారండి. ఇక్కడ కాల్ లిఫ్ట్ చేయడం, కాల్ కట్ చేయడం అనేది మొత్తం ఇక్కడ ఇచ్చారండి. సో క్లస్టర్ మీద ఇదైతే మనకు తెలుసు కదా హారన్, ఇది మన హారన్. ఇక చూడండి వెహికల్ కి మనకి పుష్ స్టార్ట్ బటన్ అనేది ఇచ్చారండి ఇక్కడ. సో బండి స్టార్ట్ అయిపోయింది. చూడండి మన క్లస్టర్ అనేది మొత్తం డిజిటల్ క్లస్టర్ అనేది ఇచ్చారు. ఇక చూడండి డిస్ప్లే అనేది 10.25 అండి. దీని చేసి చాలా స్మూత్ ఉందండి, హర్మన్ కర్టన్ వాళ్ళది చాలా స్మూత్. దీనిలో చూడండి మనకి రేడియో, ఆండ్రాయిడ్ ఆటో, మ్యూజిక్, ఫోన్, నావిగేషన్ అప్లికేషన్ అనేది ఇచ్చారండి. దీనిలో 3XL లో ఫ్రెండ్స్ మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అనేది మనకి ఇచ్చారండి. దీనిలో చాలా ఫ్లూయిడ్ ఉంటుందండి, చాలా సింపుల్, చాలా స్మూత్ ఉంటుందండి. డిస్ప్లే అయితే చాలా స్మూత్. సో ఫంక్షన్స్ అనేది మన ఫర్దర్ వీడియోలో మనం చూస్తామండి, ఫంక్షన్ ఏ విధంగా ఏమున్నాయో. దీంట్లో కూడా మనకి జీప్ జాబ్ జూమ్ అనేది మనకు వస్తుందండి. సో నెక్స్ట్ మనం ఎప్పుడు డ్రైవ్ చేసినప్పుడు మనకు అది చూపిస్తామండి, మన జీప్ జాబ్ రూమ్ మనం ఏ విధంగా మనం వాడతామో. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి డిస్ప్లే కింద మనకి ఇక్కడ వాల్యూమ్ బటన్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మన ఫేవరెట్ అనేది మనకి ఇచ్చారండి. ఇక్కడ సెట్టింగ్ అనేది ఇచ్చాడు, ఇక్కడ రేడియో ఇచ్చారు. ఇక్కడ మనం కాల్ కాంటాక్ట్స్ గురించి మనం ఇక్కడ ఇచ్చే డెడికేటెడ్ బటన్ అనేది ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మన మ్యూజిక్ ఇది హోమ్ బటన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏసీ వెంట్ అనేది ఇచ్చారండి. త్రో మాత్రం చాలా బాగుందండి. ప్లస్ దాని కింద చూడండి మనకి ఇక్కడ హజార్ లైట్ అనేది ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనకి సీట్ బెల్ట్ బటన్, ఆన్ అండ్ ఆఫ్ ఇండికేటర్స్, ప్లస్ ఇక్కడ ముందు డిఫాగింగ్ ఇండికేటర్ ఇచ్చారండి, బటన్ ఇచ్చారు, డెడికేటెడ్ బటన్ అనేది ఇచ్చారు డిఫాగింగ్ కోసము. ప్లస్ ఇక్కడ చూడండి మనం సీట్ బెల్ట్ అలర్ట్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ కోసం ఒక బటన్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మన స్టీరింగ్ కంట్రోల్ గురించి ఇచ్చారండి ఇక్కడ. సో దాని కింద మనకి ఏసీ బటన్స్ అనేది ఇచ్చారండి. ఇక్కడ దీనిలో మనకి డ్యూయల్ కంట్రోల్ జోన్ అనేది వస్తుందండి. డ్యూయల్ జోన్ అనేది అండి ఫ్రెండ్స్ మనకి రెండు పక్కల మనం సపరేట్గా మనకి టెంపరేచర్ అనేది మనం పెట్టుకోగలమండి. ఇప్పుడు మన సైడ్ మనము 21 పెట్టుకున్నామండి, ఆ పక్క మనం 19 అనేది పెట్టుకోవచ్చండి. సో సపరేట్గా బండి హాఫ్ పార్ట్ వేరే కూలింగ్ ఉంటుంది, హాఫ్ పార్ట్ వేరే కూలింగ్ అనేది వస్తుందండి. డ్యూయల్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తాము. సో అది ఈ వెహికల్ నుంచి మనకి AX5 మోడల్ నుంచి మనకి ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం మనకి ఏసీ మోడ్స్ అనేది ఇచ్చారండి. ఇక్కడ ఫ్యాన్ కంట్రోల్ అనేది ఇచ్చారు, తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి, ఏసీ బంద్ చేసుకోవడానికి, ప్లస్ డీఫాగింగ్ కోసము, ఇంటర్నల్ లోపల సపరేట్ కావడానికి కోసం కూడా ఫంక్షన్ అనేది ఇచ్చారండి ఇక్కడ. సో నెక్స్ట్ కింద చూడండి మనకి వైర్లెస్ ప్యాడ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడం కోసము. కింద వచ్చేసి మనకు ఒకటి
యూఎస్బీ కేబుల్ అనేది డెడికేటెడ్ ఇచ్చారండి. ఇది మనము యాక్స్గా కూడా మనం వాడుకోవచ్చు, AUX కోసం కూడా వాడుకోవచ్చు, ప్లస్ మనం ఛార్జింగ్ చేసుకోవడం కోసం కూడా పనిచేస్తుందండి. ఇది చూడండి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మన మాన్యువల్ లివర్ అనేది ఇచ్చారండి. దాని కింద మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకి కొద్దిగా స్పేస్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనం స్పేస్ చూడండి, ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగానే ఉంటుందండి. సో ఇక్కడ మనం ఆమ్రెస్ట్ మనం చేపెట్టుకోవడానికి కోసం బాగుంటుందండి. మన హ్యాండ్ బ్రేక్ పట్టుకొని లిగ్గడానికి కోసం, లేదంటే మన గేర్ వేసుకున్న తర్వాత మనం చేపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూడండి మనకి కూల్డ్ గ్లో బాక్స్ అండి. దీనిలో కూలింగ్ మనం ఏదైనా పెట్టుకొని కూడా మనం కూల్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేస్ చాలా పెద్దగా ఉంటుందండి. చూడండి వాటర్ పెట్టుకుని మనం చల్ల వేసుకోవచ్చు, చాలా మంచిది కదా. దానిపైన చూడండి ఇక్కడ కొద్దిగా డైమండ్ ఫినిష్ అనేది ఇచ్చారు, డిజైన్ అనేది ఇచ్చారండి. ఇది కొద్దిగా హార్డ్ ప్లాస్టిక్ అండి, ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ అండి. IRVM చూడండి మనకి నార్మల్ దాన్ని ఇచ్చారండి, మాన్యువల్ ఇచ్చారండి, ఆటో డిమ్మింగ్ అనేది లేదండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి స్పేస్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ ఇచ్చారండి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మైక్ అనేది ఇచ్చారండి. ఇదైతే మొత్తం మనము సన్ రూఫ్ ఫంక్షన్ అనేది ఇక్కడ 2 హాలోజన్ లైట్స్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి సన్ రూఫ్ కోసం అండి. సో సన్ రూఫ్ మనం ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇది ప్రెస్ చేస్తే చూడండి సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సన్ రూఫ్లో మనకు ఒక చిన్న డిసడ్వాంటేజెస్ అనేది వచ్చిందండి. చూడండి మనం ఏదైతే క్లోజ్ చేస్తాం కదా, క్లోజ్ చేసినప్పుడు ఈ మిర్రర్ ఒకటే బంద్ అవుతుందండి. ఈ రూఫ్ అనేది మనం బంద్ కదండి. ఇది మనం హ్యాండ్తోనే మాన్యువల్తోనే మనం చేసుకోవాలండి. ఇది ఒక చిన్న డిసడ్వాంటేజెస్ అండి, ఎందుకంటే అది కూడా మనం దీంతో పాటు మనం సన్ రూఫ్ గ్లాస్తో పాటు వచ్చింది చాలా బాగుండేది. సో అది లేదు. సో నో ప్రాబ్లం అండి, మనం చేతితో అది పెట్టుకోవచ్చు. సో మనం ఇలా ఓన్ పెట్టుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే రాదండి. ఎక్కువ ఎండ అయితే రాదు లోపల. సో ఇది కూల్డ్ గ్లాస్, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సో మనం చేతితో ఇది మంచిగా చేసుకోవడం. ఇది అంటే మనం ఫ్రంట్ సైడ్. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ వెహికల్లో అంటే మన సేఫ్టీ ఫీచర్గా చాలా బెస్ట్ కార్ అండి ఇది. ఎందుకంటే బేస్ వేరియంట్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇస్తున్నారండి. ప్లస్ ESP ప్లస్ హీల్ హోల్డ్ అసిస్ట్ కూడా మనకి బేసిక్ వేరియంట్ నుంచేనే ఇస్తున్నారండి. విత్ 4 టైర్ డిస్క్ బ్రేక్ అన్ని బేస్ మోడల్ నుంచే మనకి ఇస్తున్నారండి. ఇది చాలా బాగా పనిచేస్తారండి మహీంద్రా. చాలా థ్యాంక్ యూ అండి, మా సేఫ్టీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారండి. సో వెహికల్ ప్రైస్ కూడా పెద్దగా ఏమి ఉండదు. సో ప్రైజింగ్ మన వీడియో లాస్ట్లో మనం చెప్తానండి, మన ఏ వెహికల్కి ఎంత ప్రైస్ ఉందో యాజ్ పర్ ద అనంతపురం డిస్ట్రిక్ట్. నేను ఇప్పుడు అనంతపురం డిస్ట్రిక్ట్లో వచ్చానండి. అనంతపురం డిస్ట్రిక్ట్ షోరూంలోనే ఉన్నాను. ఆ షోరూంలో ఏ ప్రైస్ అయితే నడుస్తుందో అదే ప్రైస్ లిస్ట్ అనేది మీకు ఇస్తానండి, అన్ని వేరియంట్వి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం వెనకల కూర్చొని చూద్దామండి, వెనకల స్పేస్ ఎంత ఉందో చూద్దాం రండి. ఫ్రెండ్స్ నేను వచ్చేసి 511 ఉన్నానండి. సో 511లో నా చూడండి పెడి మీద చూడండి నాకు ఎంత గ్యాప్ అనేది ఉందో, మినిమం 5 ఫింగర్స్ అనేది ఉందండి ఇక్కడ. సో ఇక్కడ ముందర చూడండి లెగ్ స్పేస్ కూడా చూడండి చాలా స్పేస్ అనేది ఉందండి. సీట్ అనేది నా కంఫర్టబుల్గా నేను పెట్టుకున్నాను. ముందర సీట్ అనేది నా కంఫర్టబుల్, నేను ఎట్లా కూర్చొని డ్రైవ్ చేస్తాను ఆ విధంగా కూడా పెట్టుకున్నాము. సో ఆయన కూడా చూడండి మనకు ముందర చాలా స్పేస్ అనేది ఉందండి, చాలా స్పేస్ ఉంది. ప్లస్ దాంతోపాటు ఇక్కడ చూడండి మన బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక AC వెంట్ అనేది ఇచ్చారండి. చూడండి ఎయిర్ అయితే చాలా మంచి ఫ్లో అయితే ఇస్తారండి. కింద USB Type-C పోర్ట్ అనేది ఇచ్చారండి కింద. ప్లస్ 12 వోల్ట్ ఛార్జర్ అనేది ఇచ్చారండి. సో మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ 3 హెడ్ రెస్ట్ అనేది ఇచ్చారండి. ఒకవేళ నాలాగా లావు మంచి ఉన్నారనుకోండి వెనకాల కంఫర్టబుల్గా ఇద్దరే కూర్చుంటారండి. సో నాకన్నా కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు 3 మెంబర్స్ ఈజీగా కూర్చుంటారండి. చాలా కంఫర్టబుల్ అండి. మనం లాంగ్ జర్నీ పోయినప్పుడు దీనిలో చాలా కంఫర్టబుల్ పోవచ్చండి. చూడండి హెడ్ రెస్ట్ మనం ప్రాపర్గా మనం కూర్చుంటున్నాము. సో నో ప్రాబ్లం అండి, చాలా ఫ్రీగా పోతున్నాను, చాలా ఫ్రీగా ఉందండి, కూర్చొని చాలా ఫ్రీగా ఉంది. ప్లస్ ఇంకోటి అండి ఫోబియా అనేది లేదండి. వెనకాల కూర్చుంటే మనకి డిస్కంఫర్టబుల్ ఉంటుంది కదా, అది అనేది ఈ వెహికల్ అయితే లేదండి. ఎందుకంటే వైట్ ఇంటీరియర్ అయినప్పుడు మనకి ఫోబియా అనేది ఉండదు. ప్లస్ స్పేస్ అనేది ఎక్కువ కనిపిస్తుందండి, చాలా మంచిది. ప్లస్ ఇక్కడ చూడండి వెనకాల ఒక లైట్ కూడా ఇచ్చారండి. సో చిన్న వస్తువులు మనకు భలే నచ్చుతాయండి. సో చిన్న వస్తువులు లైట్ అన్నా అలాంటి పక్కన ఏమైనా ఉన్నా హ్యాండ్ రెస్ట్ అన్నా భలే నచ్చుతాయండి. చిన్న వస్తువులు భలే నచ్చుతాయి. సో చూస్తారు కదా వెనకాల చాలా మంచి స్పేస్, చాలా స్పేసియస్గా ఉంది. నెక్స్ట్ మనం చూద్దామండి మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది మన వెహికల్ది చూద్దాం. సో లేట్ చేయకుండా కమాన్ బండి డ్రైవ్ చేసి చూద్దాం. యాక్చువల్గా ఫ్రెండ్స్ మనం ఈ వెహికల్ని మనము ఇంటీరియర్ అనేది మనం వాక్ అరౌండ్ రివ్యూ అనేది చేసామండి. కానీ ఇది యాక్చువల్గా వేరే వాళ్ళకి అలౌట్ చేయలేదండి. ప్లస్ దీనికి TR నెంబర్ అనేది రాలేదు. సో షోరూమ్ బయట దీన్ని అలౌ చేయరు. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వైట్ కలర్ వెహికల్ మనం తీసుకువెళ్తున్నామండి. ఇది షోరూమ్ డెమో పీస్ అండి. సో డెమో వెహికల్ మనకి టెస్ట్ డ్రైవ్ కోసం మనకి అలౌట్ చేస్తారు. సో దీన్ని మనం ఈరోజు రివ్యూ చేయగలం, అంటే డ్రైవింగ్ చేయగలం. ఇంకోటి ఫ్రెండ్స్ మన ఈ 3Xలో 3 ఇంజిన్ వెరైటీస్ అనేది ఉన్నాయండి. ఒకటేమో TCMP-F5 ఒక మోడల్ అండి, 1.2 లీటర్ది పెట్రోల్ ఇంజిన్. ఇంకోటేమో TGDI 1.2 లీటర్ది, అది కూడా పెట్రోల్ ఇంజిన్ అండి. ఇంకోటేమో డీజిల్ వేరియంట్, ఇది డీజిల్ వేరియంట్ అండి, CRDI మనకు 1.5 లీటర్ది అండి. సో మనం దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం. సో రండి లేట్ చేయకుండా మనం ఫస్ట్ దీన్ని డ్రైవింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ అట్ లాస్ట్ మనం డ్రైవింగ్ ప్లేస్లో మనం వచ్చేస్తామండి. సో మనతో పాటు మన సేల్స్ మేనేజర్ కూడా ఉన్నారు.
ప్లస్ మన పక్కన మన డ్రైవర్ భయ్య కూడా ఉన్నారు. సో మనం ముగ్గురు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం దీనిలో 3XOలో. సో మనం డ్రైవ్ చేస్తుండేది వేరియంట్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ 1.5 లీటర్ది CRDI మోడల్ అండి. సో ఫస్ట్ మనం సీట్ బెల్ట్ వేసుకున్నామండి. రైట్, మనం సీట్ బెల్ట్ వేసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం గేర్ వేసుకున్నాం. సో మనం ఫస్ట్ గేర్ వేద్దామండి. ఫస్ట్ గేర్ చాలా స్మూత్ అండి, చాలా స్మూత్ ఉంది. సో మనం హ్యాండ్ బ్రేక్ అనేది మనం డౌన్ చేస్తాము, బ్రేక్ మీద కాలు వేసుకొని. సో ఇప్పుడు సైడ్లో మనం చూసుకొని రైట్గా ఇప్పుడు మనం డ్రైవ్ చేద్దాం. చాలా పవర్ ఉందండి వెహికల్లో. సూపర్ సూపర్. సీట్ బెల్ట్ ఎవరు వాళ్ళదు, వెనక కూడా సీట్ బెల్టా? సో చూడండి ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ 2 ప్యాసింజర్ అంటే డ్రైవర్ కో ప్యాసింజర్ కాకుండా బ్యాక్ సైడ్ ఎవరైనా మనం సీట్ బెల్ట్ వేసుకున్నా కూడా మనకి బీప్ సౌండ్ అనేది వస్తుందండి. సో వెహికల్ మాత్రం చాలా స్మూత్ అండి, చాలా స్మూత్ అండి. డ్రైవింగ్ మాత్రం చాలా స్మూత్. సో థర్డ్ గేర్, ఇప్పుడు ఫోర్త్ గేర్. గేర్స్ కూడా చాలా సింపుల్గా పోతున్నాయండి, మనకి ఎక్కడ ఏం ప్రెషర్ పడడం లేదు. సో డ్రైవ్ కూడా చాలా ఈజీగా ఉంది. డ్రైవింగ్ కంఫర్ట్ అవసరం అండి. చాలా రోజుల తర్వాత మాన్యువల్ బండి నడుపుతున్నానండి. యాక్చువల్గా అయితే మనం ఆటోమేటిక్ డ్రైవింగ్ చేసే అలవాటు. సో మాన్యువల్ మీద చాలా బాగుంది, గ్రిప్ అయితే చాలా బాగుంది. సో 5th గేర్ అంటే బండి టోటల్గా 6th గేర్ వస్తుందండి. 6th గేర్ ఆటోమేటిక్ వేరియంట్ ప్లస్ 6th గేర్ మాన్యువల్ వేరియంట్ అండి దీనిలో వస్తుందండి. 6 గేర్స్ టోటల్గా. ఫ్రెండ్స్ బండి యొక్క సస్పెన్షన్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయండి, చాలా స్మూత్. మతలబ్ మనం గతుకులు ఎక్కినా కూడా మనకు అంతగా ఏం అనిపించడం లేదండి. చాలా మినిమల్ ఉంది. సో మహేంద్రాకి అయితే మనము లైట్ ఏసీ మనం పేరు పెట్టలేదు, ఇప్పుడు సస్పెన్షన్స్ కూడా పేరు పెట్టలేదండి. సూపర్. సో నెక్స్ట్ మనం కొన్ని సినిమాటిక్ షాట్స్ అనేవి మీరు చూడండి, మీరు పెడుతున్నాను చూడండి, మీకు ఎట్లా నచ్చుతుందో. ఇదండి మన 3XO డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఏ విధంగా ఉందో మనకి అర్థమైంది కదా, మనం డ్రైవ్ చేసి చూస్తున్నాము, ఎక్కడ పేరు పెట్టకైతే లేదండి. సూపర్ అండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా, నాకైతే బాగా నచ్చిందండి. సో నేను డ్రైవ్ చేస్తున్నాను కదా, డ్రైవ్ చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి. మిగతా మీరు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ కావాలనుకుంటే మనము మన అనంతపురం షోరూమ్, మహేంద్ర షోరూమ్ మనం రావచ్చు MG బ్రదర్స్ దగ్గర. వాళ్ళ దగ్గర టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ ఎప్పుడు ఉంటుందండి. వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా పొలైట్ ఉంటుందండి, చాలా పొలైట్గా మాట్లాడతారు, మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి. సో మీరు ఎప్పుడన్నా రావచ్చు, మీకు టెస్ట్ డ్రైవ్ కావాలంటే మీకు ఎప్పుడు ఆన్ టైం మీకు అవైలబుల్ ఉంటారు. సండేస్ అయితే ఉండదండి, మండే టు సాటర్డే వరకు. అండ్ మోర్ ఓవర్ ప్రైస్ లిస్ట్ మీరు చూసారు కదా. సో ఈ ప్రైస్ లిస్ట్ అనేది ఈ అనంతపురం డిస్టిక్ షోరూమ్ నుంచి మనం తీసుకున్నామండి. వేరే చోట మనకు తెలియదు, మేబీ వేరీ ఉండొచ్చు. సో అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లోనే ఉంటుందండి. మనం వెహికల్ మనం బుక్ చేసే అమౌంట్ వచ్చేసి, మన బుకింగ్ అమౌంట్ వచ్చి 21,000 అండి. అండ్ మనం వెహికల్ బుక్ చేసిన తర్వాత 2 to 3 months లోపల మాక్సిమం మన వెహికల్ మన హ్యాండ్ ఓవర్ చేసేటట్లు ఉంటుందండి. నా వీడియో నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే, ఇప్పుడు ఇంతవరకు మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ కొట్టి ఇవ్వండి. ఇంకా ప్లస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో ఇక్కడ ఏం చేస్తున్నానండి. జై హింద్, వందే మాతరం.